వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసినటువంటి వీర్ల గుడి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలనుకున్నాం. నిన్న కొంతమంది తెలుగుదేశం నాయకులు వీర్ల గుడి గురించి ఎక్కువగా మాట్లాడారు. శవరాజకీయాలు అయిపోయి చివరికి దేవాలయాల మీద పడ్డారు. మీరందరూ కూడా ఓడిపోతామనే భయంతో వీర్ల గుడి గురించి మాట్లాడేటటువంటి తత్వం ఇది. మీరు చెప్పారు నిన్న తెలుగుదేశం నాయకులు కొంతమంది ప్రహరీ కట్టింది తెలుగుదేశం గవర్నమెంట్లో, లోపల ఉన్నటువంటి చాపుకూడు మండపం కట్టింది తెలుగుదేశం గవర్నమెంట్లో అని చెప్పేసి మాట్లాడారు కొంతమంది తెలుగుదేశం నాయకులు. శాంక్షన్ అయింది ఎప్పుడు? సరే, కట్టుబడి అనేది శాంక్షన్ అయిన తర్వాత కట్టుబడి జరుగుతూ ఉంటుంది. 2011లో మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆ ప్రహరీ కూడా, అదేవిధంగా లోపల ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్, చాపుకూడి సిద్ధాంతానికి సంబంధించినటువంటి లోపల హాలు 2 కూడా 2011లో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ టైం నుండి దాన్ని మొదలుపెట్టి మా కారంపూడి మండలంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి గారి అప్పుడు ఎమ్మెల్సీగా చేస్తూ ఉన్నారు. వారి దగ్గరుండి మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించి పురాతనమైనటువంటి వీర్ల దేవాలయాన్ని డెవలప్ చేయటం కోసం ఆ ప్రహరీ కూడా, దాని తర్వాత కమ్యూనిటీ హాల్ 2 కూడా తీసుకురావడం జరిగింది. ముందు వాస్తవాలు తెలుసుకోండి తెలుగుదేశం నాయకులు. మీకు కరెక్ట్గా వారం రోజుల టైం ఉంది కాబట్టి మితిమించి మాట్లాడవద్దు. ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నారు. ముందు నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాలి. తెలుగుదేశం నాయకులకు చెప్తా ఉన్నాం. మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వరుసగా 4 సార్లు కూడా భారీ మెజార్టీతో గెలిచి మాచర్ల చరిత్రని తిరగరాసినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. మీ తెలుగుదేశం నాయకులు ఎలక్షన్కి ఒక నాయకుడిని పట్టుకొస్తారు హైదరాబాద్ నుండి. పర్మనెంట్గా ఉన్నటువంటి రెండోసారి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్ళేటు మాచర్ల నియోజకవర్గంలో మీ తెలుగుదేశం తరపున ముందు తెలుసుకోండి. మాచర్లో హాస్పిటల్ దగ్గరుండి శవరాజకీయాలు మొన్నటి వరకు చేశారు. ఇప్పుడు మళ్ళీ గుళ్ళ దగ్గరకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. నోరులు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మేము చెప్తా ఉన్నాం. దుర్గమ్మ గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. కారంపూడి మండలంలో ఏం చేశారు? కారంపూడికి ఏం చేశారు? కారంపూడి తిరునాళ్ళకు వీర్ల దేవాలయం 5 రోజులు తిరునాళ్ళ జరుగుతూ ఉంది. ఈ తిరునాళ్ళ జరిగేటటువంటి క్రమంలో 5 రోజులు కూడా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా వచ్చి ఇక్కడుండి ఆ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకున్నటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక మంది మంత్రులు కూడా ఈ దేవాలయానికి వచ్చి చూడటం జరిగింది. అక్కడ డెవలప్ జరగట్లేదు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ వీర్ల గుడికి సంబంధించి మీరేమన్నా ఒక్క పని చేశారా? నాగిలేట్లో స్నానఘట్టన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే, అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి హయాంలోనే, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారి హయాంలోనే అదంతా కూడా నాగిలేరుకి సంబంధించి కలౌట్ కట్టడం జరిగింది. స్నానఘట్టన కూడా అప్పుడే జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఎలక్షన్ టైం వచ్చేసరికి శవరాజకీయం అయిపోయి మళ్ళీ గుళ్ళ మీద పడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతో ఇటువంటి పుకార్లన్నీ పుట్టించి ఏదో జనాలను మభ్య పెట్టాలనుకుంటున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోవాలి. గోళ్ళ సురేష్ యాదవ్, నువ్వు 2019 నుంచి 2021 వరకు 22 వరకు కూడా ఈ మండలాన్ని కూడా వదిలేసేటో పారిపోయావు. నువ్వు వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి సభాముఖంగా కోరుచున్నాను. వీర్లగుడి ఉత్సవాలపై ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కొన్ని ఆరోపణలు చేశారు. ఏ రోజైనా మీరు
వీర్ల తిరునాళ్ళ గురించి పట్టించుకున్నారా? రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వీర్ల ఉత్సవాలని ఒక రాష్ట్ర స్థాయి ఉత్సవాలుగా మొట్టమొదటిసారి చేసిన ఘనత రామకృష్ణారెడ్డి గారు జరిగింది. గతంలో పల్నాటి వీర ఉత్సవాన్ని ఒక రాష్ట్ర స్థాయి ఉత్సవాలుగా జరిపి ఈ పల్నాటిలోని గురజాల మరియు మాచర్ల నియోజకవర్గాల్లో అట్టహాసంగా చేసిన నాయకుడు కూడా రామకృష్ణారెడ్డి గారు. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి గారు ప్రతిసారి కూడా జెడ్పీ గ్రాంట్ నుండి ఒక 5 లక్షలు ఈ చాపగుడికి ప్రతి సంవత్సరం కూడా రామకృష్ణారెడ్డి గారు ఇస్తున్నారు. అలాగే మన గ్రామ పంచాయతీ వాళ్ళు 2 లక్షలు ఇస్తున్నారు. ఏ రోజు కూడా ఎవరిని కూడా రూపాయి అడిగిన దాఖలాలు కూడా లేవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు ఏ రోజైనా పల్నాటి ఉత్సవాల గురించి చూస్తే కనీసం అక్కడికి వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఏ రోజు కూడా అది లేనిపోయినే అర్థం లేని ఆరోపణలు తప్పితే నిజంగా మీకు దమ్మంటే రండి నిరూపించండి. ఏ రోజు ఉత్సవాలు తూతూ మంత్రంగా జరిగినాయి. ప్రతి ఉత్సవాలు కూడా మన శాసనసభ్యుల వారు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని లేదా ఏదో ఒక 2-3 మంత్రివర్యులను పిలిపించి ఈ ఉత్సవాలను ఇంత అట్టహాసంగా జరిపిస్తుంటే మీరు లేనిపోయిన అవాకు చవాకులు పేలటం చాలా తప్పు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరేం చేస్తారో చెప్పండే గాని జనాలకి తెలిసిన సత్యాలని మీరు ఆరోపణలు చేస్తే జనం ఏమాత్రం నమ్మరని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా చూస్తా ఉంటే గతంలో వీళ్ళు శవ రాజకీయాలు చేసేవాళ్ళు చివరికి ఈరోజు వీరుల గుడిని కూడా ఏ గుడిని కూడా వదిలిపెట్టే పని లేదు. వాళ్ళకి విమర్శలు చేయడానికి గుడే కాదు, రేపు చీపులు పెట్టుకుని కూడా విమర్శలు చేసే స్థాయికి, నీచమైన స్థాయికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు దిగజారడానికి ఎంతకంటే నిదర్శనం కూడా ఏమీ లేదు. పల్నాడు చరిత్రలో వీర్ల గుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పల్నాడు ఉత్సవాలు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఆయన ఇది 5 రోజులు జరుగుతుందండి ఈ ఉత్సవం. మా పల్నాటి వీరుల చరిత్ర ఇది 5 రోజులు జరిగితే రాసగావు, మందపోరు, కోడిపోరు, చాపకోడు, రాయబారం అని 5 రోజులు జరుగుతుంది. ఈ 5 రోజుల్లో చాపకోడుకు వస్తారు, ఎద్దుల పందాలు జరుగుతాయి. ఎక్కడెక్కడ మన జిల్లా స్థాయి నుంచి, రాష్ట్రం నుంచి, నలుమూలల నుంచి ఎద్దుల పందాలు జరుపుతారు. మన పల్నాడు జిల్లాకు సంబంధించిన అందరినీ గత సంవత్సరం కూడా విడుదల రజనీ గారిని మంత్రిగా ఉన్నప్పుడు వారు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. పల్నాడు జిల్లా అభివృద్ధి చైర్మన్గా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. మేము చిన్నతనంలో అటువైపు మేము ఆడుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి అలా వెళ్తే అటువైపు వీర్లగుడి వైపు అసలు మేము తిరగలేము. అలాంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అదంతా కూడా శుభ్రం చేసి అక్కడ మట్టి తోలి మొత్తం తిరునాళ్ళు జరపడానికి మంచి ప్రహరీ గోడ కట్టించి మంచి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసిందే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చేస్తున్న అన్ని కూడా అభూత కల్పనలు. వాళ్ళకి ఏది చెప్పుకోవడానికి లేక ఇక చివరికి వీర్లగుడి ఇంత గొప్ప చరిత్ర, పల్నాటి చరిత్ర, ఇంత గొప్ప చరిత్ర ఉన్న వీర్లగుడి మీద కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారిని ఎలక్షన్ల రూపంలో ఎదుర్కోలేక ఏదో ఒక బురద జల్లాలి ఆయన మీద. కాబట్టి ఇక ఆఖరికి ఇంత గొప్ప చరిత్ర గల కారంపొడి నడిబొడ్డున ఉన్న వీర్లగుడి మీద కూడా పడ్డారంటే ఇది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. వీర్లగుడికి వచ్చేసరికి 800 సంవత్సరాల్లో మన వీర్ల తిరునాళ్ళు అనేది ఒకటి జరుగుతుంది సార్. ఇక్కడ ఒక రాష్ట్రమే కాదు, దాదాపు 13 రాష్ట్రాల నుండి జనాలు వచ్చి వీర్ల తిరునాళ్ళు చేసుకుంటూ ఉంటారు. గతంలో అంటారా తెలుగుదేశం పార్టీ వల్ల ఎటువంటి అభివృద్ధి లేదు. మన 2009లో రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్క్ సెంటర్ ఒకటి ఉందండి. ఆ పార్క్ సెంటర్కి లైటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ వీర్లగుడిలో నీళ్లు లేకపోతే నీళ్ళలో దిగితే ఎవరైనా వృద్ధులు కానీ మహిళలు కానీ ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళకి ట్యాప్ లైన్ కనెక్షన్ పెట్టి స్నానవాటికి ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి బాత్రూమ్లు ఏర్పాటు చేసి అనేటువంటి ఘనత మన రామకృష్ణారెడ్డి గారిదే అండి. వీర్ల గుడికి లైటింగ్ వేయించి కానీ గదులు కట్టించి కానీ ఇది తిరునాళ్ళు వచ్చినప్పుడు అంగు ఆర్పాటం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు అండి. బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ అమ్మ దుర్గమ్మ ఎమ్మెల్యేగా చేసింది కదా, తిరునాళ్ళు జరిగింది కదా. ఏ రోజైనా ఆయన చాపకూడి సిద్ధాంతం పెట్టిందా ఏమండి? ఎవరికన్నా 4 పళ్ళు పరహారాలు పెట్టిందా? ఈ రోజు మా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2009 సంవత్సరం నుండి గతంలో మా లక్ష్మారెడ్డి గారు పెట్టారు. అంతకుముందు ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి గారు ప్రజెంట్ మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, వాళ్ళు పెట్టారు. అదే శాస్త్రం మేము పట్టుకొని వస్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా చేతనంత వరకు సహాయం చేసి, అదే కాదండి జెడ్పీ నిధులు దాదాపు 2-3 లక్షల రూపాయలు మా శెట్టి గారు అవి కూడా తెప్పిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చాపకూడి సిద్ధాంతం ఉంది సార్. ఇలా చాపకూడి సిద్ధాంతానికి వచ్చేసరికి చాలా బాగా చేస్తున్నారు. గతంలో టీడీపీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇవాళ ఈ 2009 కానీ చూసుకోండి, చాపకూడి సిద్ధాంతం సూపర్గా జరిగింది. మాది గారు మొన్నదాకా ఎక్కడ ఉన్నారండి? ఏ ఊర్లో ఉన్నారు?
బ్రహ్మారెడ్డి గారు పల్నాడులో ఉన్నారా? ఈ మధ్య ఏదో ఇది కొంతమంది టీడీపీ వాళ్ళు స్వతహాగా రామకృష్ణారెడ్డి గారిని ఓడించడానికి ఇతన్ని చెప్పారు. బ్రహ్మారెడ్డి గతంలోనే ఓడిపోయాడు కదా సార్ రామకృష్ణారెడ్డి గారి మీద. ఇవాళ ఆయన నుంచి పీకేది ఏముండదండి, అపోహ ఏం లేదు. ఎప్పుడు వచ్చాడండి సార్ బ్రహ్మారెడ్డి? ఏ తిరణాలు కానీ వచ్చాడా? ఇది ఈ మధ్య ఈ కాలంలో రావడం తప్పితే ఏమైనా ఉందా? తిరణాల్లో అంకాలమ్మ గుడికి కానీ వీర్లగుడిలో దేవాలయం కానీ ఒక కొబ్బరికాయ వాళ్ళ అమ్మ ఉన్నప్పుడైనా ఒక కొబ్బరికాయ కొట్టాడు అతను? ఎప్పుడు రాలేదండి. ఈ సంవత్సరం కలెక్టర్ గారు కానీ అలాగే ఉన్నతాధికారులని వాళ్ళని తీసుకొచ్చి ఈ చాపగూడి కారంపొడి చరిత్రను ఎంతో ఘనంగా అన్ని రాష్ట్రాలకి తెలిసే విధంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం వీళ్ళ కళ్ళల్లో ఏదో భయం ఏర్పడి ఈరోజు ప్రతిపక్షాలు ఏదో కూస్తున్నాయి. వీళ్ళు ఎప్పుడైనా వచ్చి చూస్తేనే కదా ఈ కారంపొడి వీర్ల గుడి చరిత్ర గురించి తెలిసేది. కారంపొడి తిరునాళ్ళలో దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఎమ్మెల్యే గారు ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కలెక్టర్ కానీ ఇంకా మంత్రులను కానీ తీసుకొచ్చి ఈ గుడి యొక్క ఘనతని వాళ్ళందరికీ చాటి చెప్పి ఎంతో నిధులను కూడా సమకూరుస్తున్నారు. టీడీపీ నాయకులు ఎలా తయారంటే ఇప్పుడు దాకా శవరాజకీయాలు చేశారు, కానీ ఇప్పుడు దేవాలయాల మీద కూడా పడి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుండడం ఎంతో సిగ్గుచేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాపకూడు కార్యక్రమం జెడ్పీ ఫండ్స్ 5 లక్షలు తీసుకొచ్చి ఎవరికి ఇబ్బంది లేదు, 10,000 మందికి ఫుడ్ కానీ ఎంతమంది అంతమంది డెవలప్ చేసింది. తర్వాత వేర్ల బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ నాగిరేడు దగ్గర టాయిలెట్స్ ఎంతమంది వచ్చినా బాగా చేసి, తర్వాత కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు బాగా గొప్పగా చేసిన ఎమ్మెల్యేకి గొప్పతనం ఉంది. నాగిలేరు కూడా ఆ టయానికి వాటర్ రాకపోయినా ప్రభుత్వంతో మాట్లాడి ఆ 5-6 రోజులు వాటర్ వచ్చేటట్టు చేసి నాగిలేరు శుభ్రం చేసి పూర్తి మొత్తం తీపించి శుభ్రం చేసి ఎంతో సానకట్టాలు చేసి అభివృద్ధి చేసిండు ఎమ్మెల్యే గారు. ఏదో బురద చల్లటానికి టీడీపీ నాయకులు ఏదో మాట్లాడితే సరిపోదు. ఈ కార్యక్రమం చేసి అందరూ తెలుసు, కారంపూడి మండలం అందరికీ ప్రజలందరికీ ఎమ్మెల్యే గారు చేసింది అందరూ తెలుసు. ఇవాళ ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఇట్లా మాట్లాడు సరికాదని ఉద్దేశం. పుణ్యమా అంటూ ఏర్లగుడికి చుట్టూ పహరీ పెట్టారు, చెక్కు డ్యాం కట్టారు, గదులు వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసుకోవడం గదులు ఏర్పాటు చేశారు. ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అంటూ 3 కోట్ల రూపాయల గారి శాంక్షన్తో జీవి కృష్ణారెడ్డి గారు సమక్షం ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏర్లగుండి దేవాలయం చేశారు. మన రామకృష్ణారెడ్డి గారు వచ్చినాక ఇంకొకరు డెవలప్ చేశారు. ఇంకా అన్నదానం చాపకూడు సిద్ధాంతం కూడా జరుగుతూనే ఉంది. మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలిచిన కాడి నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి టైంలో మొదలు పెట్టారు, దాన్ని ఆపకుండా జరుపుకుంటూ వస్తూనే ఉన్నాం, కానీ ఇప్పుడు కూడా ఆగల. కారంపొడి తిరణాలని చాలా ప్రసిద్ధమైంది. బెమ్మనాయుడు ఆ రోజుల్లో పాలించిన రాజ్యం ఇది. అదే బాటలో మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నడుస్తూనే ఉన్నారు. రియాలిటీగాన ఇది రామరాజ్యం లాగా ఉంది, కానీ టీడీపీలో అరాచకాల పాలన ఇది చెప్తున్నారు. కానీ వాళ్ళ టైంలో ఎక్కడ ఏది చేశారో రమ్మండి, మేము ఛాలెంజ్ సిద్ధం. కారంపొడిలో ఎక్కడ ఏం చేశారో మేము ఎక్కడ ఏం చేసామో మేము సిద్ధం. ఈ 5 రోజులు తిరణాల చాలా బాగా జరిగిద్ది. లాస్ట్ 2 రోజులు కోడిపోరు కల్లిపోడు, లాస్ట్ 2 రోజులు బాగా జరిగిద్ది. డ్రామాలు నాటకాలు మొత్తం తిరణాలు. ఈ టీడీపీలు ఏదో చెప్తున్నారు, కానీ కారంపొడి తిరణాలు అనేది ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఫస్ట్ కారంపొడి తిరణాలు స్టార్ట్ అయింది అక్టోబర్లో. ఆ తర్వాత మిగతా తిరణాలు చేస్తారు, కానీ ఈ తిరణాలు చాలా ప్రతిష్టంగా చేస్తారు. 13 జిల్లాల నుంచి కొనతలు కొలిసి అభిమానులు మొత్తం వస్తారు. చాలా 5 రోజులు చాలా ఘనంగా జరుగుతుంది తిరణాల. ఎక్కడెక్కడ 13 జిల్లాల నుంచి కూడా జనం వస్తే వాళ్ళకు వసతులు కానీ స్థానపు గదులు కానీ భోజనం కానీ మొత్తం దగ్గరుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రతిరోజు వచ్చి 5 రోజులు కారంపొడులు అందుబాటులో ఉండి కార్యక్రమాలు మొత్తం దగ్గరుండి చూసుకొని వెళ్తాడు. వీళ్ళేదో మబ్బు పెట్టుకోవడానికి ఏదో చెబుతున్నారు, కానీ రండి మీరు ఏర్లగుడిలోకి వస్తే మీ ఏర్లగుడిలోకి వస్తాం, మేము ఎంత అభివృద్ధి చేసాం చూపిస్తాం. మీ టైంలో ఏం చేశారో మా టైంలో చూపిద్దాం. ఛాలెంజ్ మేము సిద్ధమే, మీరు సిద్ధమైతే రండి, డేట్ మీరు చెప్పండి, మేము రెడీ వస్తాం.